క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఇప్పుడు మనము 12 రాసుల్లో ద్వాదశ రాశి ఫలితాలు చెప్పుకుంటూ వస్తున్నాం. 3వ రాశి అయినటువంటి మిథున రాశి గురించి చెప్పుకుందాం. ఈ మిథున రాశిలో మృగశిర 3-4 పాదములు అంటే కా కి అనే అక్షరములు, ఆరుద్ర 4 పాదములు కు ఖం జ్ఞ చ అనే అక్షరములు, పునర్వసు 3 పాదములు కే కో హ అనే అక్షరాలు ఉంటాయి. ఒక 2 ముక్కల్లో మిథున రాశి గురించి చెప్పుకోవాలి అని చెప్పేసి అంటే మొట్టమొదటిగా టూకీగా అసలు ఈ మిథున రాశి వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పుకోవాలంటే, మిథున రాశి వాళ్ళు ఎక్కువగా హాస్య చతురత ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా హాస్యంగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అట్లాగే ప్రతి ఆలోచనను కూడా 2 రకాలుగా, ఎందుకంటే మిథున రాశి ద్విస్వభావ రాశి. మనకు రాశుల్లో 3 రకాలు ఉన్నాయి: చరరాశి, స్థిర రాశి, ద్విస్వభావ రాశి. ద్విస్వభావ రాశి కాబట్టి 2 రకాలుగా, ప్రతి విషయంలో కూడా 2 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీడికి ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా బ్యాంకు రంగంలో కానీ, లేదా వ్యాపార రంగంలో కానీ, లేదా జ్యోతిష్యులుగా కానీ, లేదా పురోహితులుగా కానీ ఈ విధంగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీరికి తమ యొక్క పనుల కంటే ఇతరుల యొక్క పనుల మీదే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతరులకు పనులు చేయడంలోనే పరోపకారం మిన్న అన్నట్టుగా ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే, గణితం అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. గణితంలో అంటే క్యాలిక్యులేషన్స్ చేయడంలో మహా దిట్టగా ఉంటారు. వీరికి సహజంగా జీర్ణ సంబంధమైన వ్యాధులు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి వీళ్ళని. తర్వాత వీరికి ఎక్కువగా భక్తి పారవశ్యంతో తమ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే లౌకికపరమైనటువంటి మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉండేటువంటి వాహనాలు, ఇండ్లు, భోగ భాగ్యాలు వీటిపైన పెద్దగా ఆసక్తి ఉండదు వీరికి. ఈ మిథున రాశి యొక్క తత్వం ఇది. ఇక మనం మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు మే 1వ తారీఖు వరకు 11వ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. తదుపరి వత్సరాంతం వరకు ద్వాదశ స్థానంలో లోహమూర్తిగా ఉంటాడు. శని వత్సరాంతం 9వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు సంవత్సరం అంతా రాహు 10వ స్థానంలోనూ, కేతు 4వ స్థానంలో లోహమూర్తులుగా ఉంటారు. వీరికి ఆదాయం 5, ఖర్చు 5. పూజించేటువంటి వాళ్ళు 3, అవమానించేటువంటి వాళ్ళు 6. వీళ్ళకి గ్రహస్థితులు పరిశీలించి చూసినట్లయితే ఈ సంవత్సరం ప్రతి కార్యాన్ని కూడా నిరాశ చెందకుండా పట్టుదలతో పూర్తి చేయవలసి వస్తుంది. ఎందుకంటే దశమంలో రాహు సంచారం చేసేటప్పుడు ఆ పని అయినట్టుగానే కనిపిస్తుంటుంది. మొత్తం పని అయిపోయింది, ఇంకేముంది, ఊరికేదో సంతకం పెట్టేస్తే మనం మిగతా పని అంతా పూర్తయిపోతుంది అనుకుంటాం. కానీ అక్కడే పని ఆగిపోతూ ఉంటుంది. అందువల్ల అక్కడికి వచ్చిన తర్వాత నిరాశపడి దాన్ని వెనక్కి తీసుకోవడం కంటే, అంటే సహజంగా ఉత్తముడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, ఒక పనిని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తాడు ఉత్తముడు. అట్లాగే మధ్యముడి లక్షణం, మధ్యముడు అంటే పని మొదలుపెట్టి ఏదో కొంత పూర్తి చేసి ఆపేస్తాడు. అధముడి లక్షణం ఒకచోటే కూర్చొని ఆ పని అట్లా చేయాలి, ఈ పని ఎట్లా చేయాలి, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అట్లా ఊరికే ఆలోచిస్తూ మాత్రం కాలక్షేపం చేస్తాడు, టైం పాస్ చేస్తూ ఉంటాడు కానీ పని చేయడు. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఉత్తముడిలాగా ప్రవర్తించాలి. అంటే పట్టుదలతో చేయాలన్నమాట.
నిరుద్యోగులకు తీవ్రమైన శ్రమతో మాత్రమే ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నవారు, ఈ సంవత్సరం వారు ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా సరే ఈ రాశిలో ఉన్నవారు ఖచ్చితంగా ఈ సంవత్సరం పట్టుదలతో మాత్రమే ఏదైనా చేయగలుగుతారు. తొందరపాటుతో ఒక ఉద్యోగం వదిలేసి మరో ఉద్యోగం దగ్గరికి వెళ్ళడం మాత్రం చేయకూడదు. ఎందువలన ఈ ఉద్యోగం వస్తున్నట్టు ఈ ఉద్యోగం వదిలేస్తే ఆ ఉద్యోగం వస్తుందిలే అనిపిస్తుంటుంది. దశమంలో రాహువు కదా, భ్రమకు కారకుడు రాహు, భ్రమలు కల్పిస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పోతుంది, అది రాదు, నిరాశ నిస్పృహలకు లోను కావాల్సి వస్తుంది. అందువల్ల కొత్త ఉద్యోగం వచ్చేంత వరకు పాత ఉద్యోగం మన వాళ్ళు ఏం చెప్తారు, పట్టుకొమ్మ దొరికే వరకు ఉన్న కొమ్మ వదిలిపెట్టకూడదు. అంటే ఒక చెట్టు మీద కూర్చొని ఉంటావు, లేదంటే ఒక చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటావు, వరదలో కొట్టుకుపోతూ ఉంటే నీకు ఒక చెట్టు కొమ్మ దొరుకుతుంది. దీనికంటే పెద్ద కొమ్మ దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో దీన్ని వదిలిపెట్టకూడదు. అది దొరికిన తర్వాత దీన్ని వదిలిపెట్టాలి. అంతేగాని వరదలో కొట్టుకుపోతుంటే ఇంకొంచెం ముందుకు పోతే ఇది వదిలేస్తే ఇంకోటి దొరుకుతుంది కదా, దీన్ని వదిలేద్దామనుకుంటే మొత్తం జీవితం పాడైపోతుంది అక్కడ. అందువల్ల ఇక్కడ ఉన్న ఉద్యోగం వదిలిపెట్టేసి కొత్త ఉద్యోగంలో చేరడం కాకుండా కొత్త ఉద్యోగంలో ఖచ్చితంగా వస్తుంది అక్కడికి వెళ్తా అని చెప్పేసి కొత్త ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేసుకొని పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. సత్కార్యములకే ధనం వ్యయం చేస్తారు, ఇది మంచిదే. వ్యాపారం చేసేటువంటి వారు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళందరితో చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. విదేశీ ప్రయాణంలో కూడా, అంటే విదేశీ ప్రయాణాలు చేయాలనుకున్న వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. న్యాయస్థాన విషయంలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. ఏదైనా కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉంటే చక్కటి తీర్పులు వస్తాయి. తండ్రి నుంచి రావలసిన స్థిర చరాస్తులు పొందుతారు. అయితే వీరికి ఒక గమనిక ఏంటంటే, మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం ఈ సంవత్సరం మీ జీవితంలో జరుగుతుంది. తండ్రికి తీవ్రమైన అనారోగ్యం కలిగే అవకాశాలు గట్టిగానే సూచన మీకు చేయవలసి వస్తుంది. లేదా తండ్రి తరఫున బంధువులకు కానీ ఏదైనా అశుభవార్త వినవచ్చు. తండ్రి తరఫున బంధువులు కానీ ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. శారీరకంగా కూడా ప్రతి విషయంలో కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఏదైనా సరే ఈ సంవత్సరం హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సంతానం లేని వారికి మాత్రం తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. విద్యార్థులు తీవ్రమైన ప్రయత్నం చేత మాత్రమే మంచి ఫలితాలు పొందుతారు. ఎందుకంటే మీ చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు కన్యారాశిలో. 4వ స్థానంలో ఎప్పుడైతే విద్యాస్థానంలో కేతు ఉన్నాడో విద్యా భంగం ఏర్పడడం కానీ, లేదా విద్యలో మీరు అనుకున్నంత ర్యాంకు సాధించలేకపోవడం కానీ, లేదా ఏ విద్యలో మీరు ప్రవేశం పొందుతామనుకుంటున్నారో ఆ విద్యలో కూడా ప్రవేశం పొందటం అతి కష్టంగా కానీ మారవచ్చు. సంవత్సరం మధ్యలో మాత్రం కొన్ని మంచి పరిణామాలు ఏర్పడతాయి. విద్యార్థులు ఎవరైతే విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఆకస్మికంగా ప్రయత్నం విజయవంతమై విదేశాలకు వెళ్తారు. మీరు ఇంకా రాలేదు అనుకుంటూ ఇంకా ఎప్పుడో వస్తుందో చూద్దాంలే మెల్లగానే మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఎప్పుడో సడన్గా మీకు కాల్ వచ్చేస్తుంది, మీరు ఇమీడియట్గా బయలుదేరి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏ మాత్రం తొందరపడి ఇతర మనసులు గాయపరచకండి. వాహనాలు నడిపే విషయంలో కూడా ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థానచలనం కలిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారైనా ఏ ఉద్యోగంలో ఉన్నవారైనప్పటికీ కూడా దశమంలో రాహు సంచారం వలన మీరు అతి శీఘ్రంగా పైకి మెట్లెక్కేసి అతి శీఘ్రంగా నేను ఉన్నత స్థానంలో కూర్చోవాలి, అధికార పీఠంలో అనుకునేటువంటి ఆశను ప్రస్తుతానికి వదిలేయడం మంచిది. ఎందువల్లంటే దశమ రాహువు ఆ కేతు దృష్టి ఎలాగో ఉంటుంది. ఈ సమయంలో అత్యుత్సాహంతో తొందరగా ఇచ్చేసి ఏదైనా సరే వెళ్ళి తొందరగా జీవితంలో అభివృద్ధి సాధించాలి అనుకునేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి అలా చేయకండి. ఆధ్యాత్మిక సామాజిక సేవలకే కొంత ధనము ఖర్చు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సంబంధం అంటే దేవ సంబంధమైన కార్యక్రమాలకి, సమాజ సంబంధమైన కార్యక్రమాలకి
ఈ సంవత్సరం కొంత డబ్బు ఖర్చు చేస్తారు. సంతానము సాధించిన విషయాలు ఒకంత గర్వము ఆనందము కలుగుతాయి. అంటే మీ పిల్లలు ఈ సంవత్సరం మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోవడమో, లేకపోతే మంచి చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ అవకాశాలు రావడమో, లేదంటే మీ పిల్లలకి వివాహం కాని వారికి వివాహం కావడమో, లేదా మీ పిల్లలకి ఎవరైతే ఇంకా ఉన్నారో వివాహమైన వారికి సంతానం కలగడమో, లేదా మొత్తానికి మీకు ఆనందం కలిగించేటువంటి సంఘటనలు మీ పిల్లల విషయంలో జరుగుతాయి. ఇష్టమైన వస్తువులు అనగా భూమి ఆభరణాలు సంపాదించినప్పటికీ మరలా కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. మీరు గతంలో సంపాదించి ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న తోటలో, భూమిలో, వ్యవసాయ పొలములో ఏవైనా సరే, లేదంటే ఆభరణాలు వాటిని కొంత నష్టపోవాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి అక్షంతలు తప్పవు. ఇక్కడ అక్షతలు వేరండి, అక్షంతలు వేరండి. చిన్న పూజారులు, పురోహితులు వేసేటువంటి వాటిని అక్షతలు అంటారు. అక్షతలు అంటే ఆశీర్వచనం కలిగించేటువంటివి. అక్షతలు అంటే మనం బియ్యం కలిగినప్పుడు, పసుపుతో కలిపినప్పుడు బియ్యం గింజ అలాగే ఉంటే వాటిని అక్షతలు అంటారు. అలా కాకుండా ఆ బియ్యం గింజ సగం ఇరిగిపోయి 2 ముక్కలు అవుతుంది. అవి వాడకూడదు. ఆశీర్వచనానికి ఎవరికైనా మనం వేయడానికి వాడకూడదు. వాటిని అక్షింతలు అంటారు. అక్షింతలు అంటే ఆగ్రహానికి గురి కావడం. అనుగ్రహము, ఆగ్రహము ఒకటే అక్షరం తేడా. అనుగ్రహం అంటే ఆశీర్వచనం, ఆగ్రహం అంటే కోపం. మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏదైనా పని చేస్తే పెద్దవాళ్ళు తిడుతూ ఉంటే అక్షింతలు పడ్డాయా అంటారు. అక్షింతలు వాటి పేరు. అక్షతలు వేరు. క్షయము కానటువంటివి అక్షతలు. కాబట్టి ఇక్కడ మీరు ఈ సంవత్సరం అక్షంతలు వేయించుకోవాల్సి వస్తుంది పెద్దవాళ్ళతో, అంటే మీ ఆఫీసర్స్తో, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు తమ స్వార్థాన్ని వదిలి సమాజం యొక్క రక్షణే ధ్యేయంగా ముందుకు కొనసాగుతారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం తప్పనిసరిగా ముందుకు వెళ్ళే అవకాశము, తమ యొక్క స్వార్థాన్ని వదిలిపెట్టి సమాజ సేవకు పాటుపడతారు. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చక్కటి పంటలు పండినప్పటికీ ఆదాయ విషయంలో అంత సంతృప్తికరంగా ఉండదు. ఇకపోతే కళారంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే, కళారంగం అంటే సినిమా రంగంలో కానీ, టీవీ సినీ రంగంలో నటులు, టీవీ సీరియల్స్ నటులు, నాటకాల్లో నటులు, వీళ్ళందరికీ కూడా కొంత మెరుగ్గా ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సందర్భం ఏర్పడుతుంది. అప్పుడప్పుడు కొందరి చెప్పుడు మాటలు విని అసాంఘిక కార్యక్రమాలు చేయాలని ఆలోచన వస్తూ ఉంటుంది. అంటే బంధువులు, మిత్రులు, స్నేహితులు చెప్తుంటారు. జనరల్గా మిథున రాశి వారి యొక్క తత్వం కొంతమందికి, అందరికీ కదా ఎలా ఉంటుందంటే, వారు ఎక్కడ ఉంటారో వాళ్ళ పక్కన ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు వింటుంటారు. అంటే తల్లి దగ్గర ఉన్నారనుకోండి, తల్లి చెప్పిన మాటలన్నీ తల్లి కరెక్ట్ అనుకుంటారు. తండ్రి దగ్గర కూర్చొని ఉన్నాడు అనుకోండి, తండ్రి చెప్పిన మాటలు తండ్రి కరెక్టు, తల్లి కరెక్ట్ కాదనుకుంటారు. వీళ్ళిద్దరూ కాకుండా బయట స్నేహితులు కనపడి ఇలా అని చెప్పారనుకోండి, ఓహో మా అమ్మ నాన్న తప్పు, స్నేహితులే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి లక్షణం ఇది. సో ఈ లక్షణాన్ని వదిలిపెట్టేసి ఈ సంవత్సరం అనే కదా ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే వేరే అనవసరమైనటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేయాలని ఆలోచన వస్తుంటే అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దు. ప్రయాణ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాలు నష్టమో, కష్టమో, దుఃఖమో ఏర్పడతాయి. అందువల్ల ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతన విద్యల్లో ప్రవేశం పొందుతారు. అయితే సమాజంలో ఈ సంవత్సరం మీ ప్రజ్ఞాపాఠవాలకు చక్కటి పేరు ప్రఖ్యాతులు. ఈ సంవత్సరం మీ రాశి వారికి మంచి పేరుంటుంది, జనంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. సన్మానాలు, సత్కారాలు కూడా పొందుతారు. ఏమాత్రం జాఢ్యం వహించకండి. అత్యాశతో వేగంగా జీవితంలో ఎదగాలి అనేటువంటి ఆలోచనలకు దూరంగా పెట్టాలి. ఈ సంవత్సరం ఇందాకే చెప్పాను కదా నేను, తొందరగా మంచి ఉద్యోగం పొందేద్దాం, మంచి వ్యాపారం ఏదో సాధించేద్దాం అని చెప్పేసి మీరు వేగంగా పరిగెట్టారంటే మాత్రం ఢబాల్మని కూలిపోవడం ఖాయం. కాబట్టి జీవితాన్ని ఈ సంవత్సరం ఆచితూచి అడుగులు వేసుకుంటూ ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా అవసరము. ఇంకా ఈ రాశివారు మంచి అద్భుతమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే దుర్గా స్తోత్ర పారాయణము కానీ, లక్ష్మీ గణపతి ఆరాధన కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రం కానీ నిత్యం పారాయణ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే దశరథుడి చేత
కృతం చేయబడినటువంటి దశరథ కృత శని స్తోత్రం అని చెప్పేసి దశరథుల చేత స్తోత్రం చేయబడినటువంటి ఒక స్తుతి ఉంది. దశరథ కృత శని స్తోత్రం అంటారు దాన్ని. శని మీద కోపంతో రామచంద్ర స్వామి వారి తండ్రి అయినటువంటి దశరథ మహారాజు ఒకసారి యుద్ధానికి వెళితే క్షామం ఏర్పడింది అయోధ్యలో. అప్పుడు ఆ శని కోసమని ఒక స్తోత్రం చేశారు. శని చేతిలో ఓడిపోయినట్టు దశరథ మహారాజు స్తోత్రం చేస్తే శని కరుణించాడు అప్పుడు. అందువల్ల దాన్ని దశరథ కృత శని స్తోత్రం అంటారు. ఆ స్తోత్రం పారాయణ చేసుకోవాలి. అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు.